పేతురు తెలియపరుస్తున్న మాట ఏంటంటే 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనములో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడిచే వారికి విరోధముగా ఉన్నది. మనము గమనించినప్పుడు ప్రభు కన్నులంట నీతిమంతుల మీద ఉన్నాయంట. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నదని, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నదంట ప్రియులారా. అప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు ఏంటంటే, మనము ఎవరికన్నా కీడు చేసినట్లయితే దేవుని ముఖము మనకి విరోధముగా ఉంటుందంట. దేవుడు మన వైపు చూడరంట. నీతిమంతులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. ఆ ప్రార్థన ఆయన చెవులు చొచ్చినప్పుడు వారికి కావాల్సిన అనుగ్రహిస్తాడంట. అయితే కీడు చేయాలని అనుకున్న వారికి దేవుడు వారికి విరోధముగా ముఖం విరోధముగా ఉంటుందంట. వారు ఏది చేసినా ఏది అడిగినా కూడా దేవుడు అనుగ్రహించడానికి ఇక్కడ వాక్యము తేటగా తెలియపరుస్తున్నది. కాబట్టి కీడు చేయవారు ఎవరంటే భక్తిహీనుని మనసు కీడు చేయకూడదన్నమాట. వారు దేవుని భయభక్తులు కలిగి జీవించరు, కానీ భక్తిహీనులు ఉండి వారి యొక్క మనసు కీడు చేయ కోరుతుంది. కీడు చేయటకు వారి పాదములు పరిగెత్తుతూ ఉంటాయి ప్రియులారా. ఎవరికి ఏదైనా చేయాలని ఒకరు బాగుంటే వారు ఓరవలేని స్థితిలో ఉండి వారు ఏదో ఒక విధముగా వారిని కీడులకు రప్పించాలని వాళ్ళు కీడు చేస్తారు. అందుకే వారి పాదములంట పరిగెత్తుచున్నాయి. వారు నీకు కీడు చేయాలని వారు మనకు కీడు చేయని ఉద్దేశిస్తారు. ఒకరు బాగుంటే ఇతరులకు నచ్చదు ప్రియులారా. ఏదో విధంగా వారిని పడవేయాలి, వారిని ఏదో విధంగా ఒకరిని నాశనం చేయాలని అనుకుంటారు. ఎవరంటే వారు భక్తిహీనులు. అందుకు మనం ఏం చేయాలంటే మేలునకు మనం ఎవరికన్నా మేలు చేసినట్లయితే తిరిగి వారు మనకు కీడు చేస్తున్నారు. కారణం ఏంటంటే వారు మేలుకి ప్రతిగా కీడు చేయవారు ఉంటున్నారు. మన వలన మేలు పొందుకుంటారు, అయితే మనకి కీడు చేయి ఉద్దేశిస్తారు. వారు పగతోనూ అసూయతోనూ క్రోధముతోనూ మన మీద పగ పెంచుకొని కీడు ఉద్దేశిస్తారు, కానీ మంచిది చేసినట్టు మంచి చేయాలని కొందరు అనుకారు. దానికి కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కారు. వారు భక్తిహీనులు కాబట్టి వారి మనసు కీడును అపేక్షిస్తుంది, కానీ మేలు చేయటకు వారు ముందుకి రారు. కాబట్టి వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఒకటి కీడు చేయాలి, ఏదో విధంగా వారిని హాని చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వారి మీదకి నేను కీడు రప్పిస్తానని దేవుడైన యెహోవా తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం గమనించినప్పుడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళుతారు. మేలు చేయి, కీడు చేయగాకు. మేలు చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యమునకు వెళతావు, కీడు చేసినట్లయితే నీవు నరకానికి వెళతావు. నీకు మేలు కావాలన్నా కీడు కావాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వాళ్ళు మేలే చేస్తారు, కానీ కీడు తలంచరు. దేవుని యందు భయభక్తి లేకుండా భక్తిహీనత కలిగి జీవించేవారు, నామకార్థముగా జీవించేవారు, వారు కీడును ఉపదేశిస్తారు, కీడును చేయాలని ఆలోచిస్తుంటారు. ఆ కీడు తొలగిపోవాలంటే మనం మేలు చేయాలని ప్రియులారా. కీడు నుండి మనం తొలగిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మనము మేలు చేసేవారికి ఉండాలి. ఎవరన్నా కానీ మనకి కీడు చేసినట్లయితే వారికి కీడు చేయకుండా మనం మేలు చేయాలి. అందుకే కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకున్న వాళ్ళని అపోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా మీకు కీడు చేసినట్లయితే వారికి మేలు చేయి, కీడు చేయగాకు. ఎందుకంటే నీవు నీతిమంతుడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు.
ఆయన నువ్వు చేసిన ప్రార్థన ఆయన చెవులో చొచ్చుకొని నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఎవరికి కీడు చేయకుండా మేలు చేయి. ఎవరైనా కీడు చేసినట్లయితే దేవుడు వారికి కీడును రప్పిస్తాడు. కాబట్టి నీవు కీడు చేయకుండా మేలు చేయమని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా కీడు చేసిన చేయవద్దు, మేలు చేయి, కీడుకు దూరముగా ఉండు అంటున్నాడు. మనము కీడుకు దూరము ఉన్నప్పుడు 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి. మీరు ఆశీర్వాదం పొందుకుంటాకు పిలువబడినారు, కానీ కీడు అనుభవించడానికి దేవుడు మేము పిలవలేదు. కీడుకు ప్రతి కీడైన దూషణ చేయక దీవించండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, మీరు నీతిమంతులైతే, నిజముగా మీరు దేవుని ఆరాధించే వారైతే, మీరు కీడుకి ప్రతి కీడు చేయకుండా వారిని దీవించండి, వారిని సన్మానించండి, వారిని ప్రేమించండి. మీరు ఆశీర్వాదములకు వారసులు అవుతారని వాక్యము తెలియపరుస్తుంది. వారికి కీడు తలంచవద్దు, నువ్వు మేలు చేయి. నువ్వు మేలు చేసినట్లయితే వారు కీడు చేస్తున్నారా, వారి కొరకు ప్రార్థించు. ఎందుకంటున్నాడంటే ఆ మాట, ఈరోజు మనం మేలు చేసినట్లయితే వారు కీడు చేస్తున్నారు. మన ఎదుగుదల వారు ఓరవలేక, మన యొక్క ఎదుగుదల చూడలేక అసూయ, పగ, క్రోధముతో ఉంటున్నారు. కాబట్టి అట్టి వారిని మనం పట్టించుకోకుండా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని మనము అనుభవిస్తూ సంతోషకరమైన జీవిస్తూ ఇతరులకు మాదిరికరం ఉండి ఇతరులకు మేలు చేసే వారికి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి మనం మేలు చేయాలి, కానీ ఎవరికి కీడు చేయకూడదు. అందుకే యేసుక్రీస్తులో ఒక మాట అంటున్నాడు. లూకా సువార్త 6:27 గమనించినప్పుడు, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీరు వింటున్నారు, మనం వింటున్నాము, దేవుని యొక్క వాక్యం వింటున్నాము. ఆ వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే, ఎవరు తెలియపరుస్తుందంటే, నిన్ను నన్ను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకముకు వచ్చిన ఆయన తెలియపరుస్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, మీకు విరోధముగా నడుస్తున్న వారిని ప్రేమించండి. వారికి నువ్వు మేలు చేసావా, వారు కీడు చేస్తున్నారా, వారిని క్షమించండి, ప్రేమించండి అని తెలియపరుస్తూ, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. ఎవరైనా కానీ నీ ద్వారా మేలు పొందుకున్న వారిని ద్వేషిస్తున్నారా, నీ వలన లాభం పొందిన వారు నేను ద్వేషిస్తున్నారా, అయినా కూడా వారు ద్వేషించిన, అసూయపడిన, మత్సరపడిన, క్రోధముగున్న నీవు వారికి మేలు చేయమని చెబుతున్నాడు. మిమ్మల్ని శపించిన వారిని దీవించండి. ఎవరైనా నేను శపిస్తున్నారా, దీవించు. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తులో ఇదే చెబుతున్నాడు. శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థించండి. ఈ ప్రార్థన ఎవరికి చేయాలంటే, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తవైన యేసుక్రీస్తుల వరకు మనం ప్రార్థించాలి. అయ్యా, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వారు నన్ను ద్వేషిస్తున్నారు. నేను మేలు చేసినాను, వారు నాకు కీడు చేస్తున్నారు. వారు నన్ను ద్వేషిస్తున్నారు, నేను ప్రేమిస్తున్నాను. వారు నా మీద నన్ను బాధపరుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, వేదన పడుతున్నాను అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి మంచి మనసును అనుగ్రహిస్తాడు. వారు ఆ దేవుని మంచి మనసును అనుగ్రహించినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే వారు పునరుద్ధానమునకు వెళుతారు. దేవుని యొక్క మాటను తిరస్కరించి మేము కీడే చేస్తామన్నప్పుడు తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళిపోతారు.
కాబట్టి మనం ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎవరిని కూడా కీడు చేయకుండా, ఎవరికి కూడా కీడు చేయకుండా మనం మేలు చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని ఈ వాక్యము ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.